హాయ్ ఫ్రెండ్స్, రాజధాని అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 4 నగరాలను కలుపుతూ మెగా సిటీ నిర్మాణం చేపట్టాలని భావిస్తుంది. గుంటూరు, విజయవాడ, మంగళగిరి, అమరావతిలను అనుసంధానం చేసి మెగా సిటీగా అభివృద్ధి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్థిక అభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకమనే భావనలో ప్రభుత్వం ఉంది. దీంతో ఈ 4 నగరాలను కలిపి మెగా సిటీ ఏర్పాటు చేస్తే గుంటూరు ఎడ్యుకేషనల్ హబ్గా, విజయవాడ బిజినెస్ క్యాపిటల్గా, మంగళగిరి లాజిస్టిక్ హబ్గా అభివృద్ధి చెందనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న టీడీపీ కూటమి సర్కారు ఆ దిశగా కీలక అడుగులు వేస్తుంది. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి 15,000 కోట్లు సాయం సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులలో వేగం పెంచింది. త్వరలోనే రాజధాని నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలువనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 4 ప్రధాన నగరాలను కలిపి మెగా సిటీగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతిని కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తుంది. వచ్చే 25 ఏళ్లలో ఈ నగరాలను అనుసంధానం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ కీలకమని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుకున్నట్లు మెగా సిటీ ఏర్పాటైతే ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే గుంటూరు, విజయవాడ మధ్య భూములకు భారీగా డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలో భూముల రేట్లు చుక్కలను అంటుతున్నాయి. వీటికి మంగళగిరి, అమరావతిని కూడా అనుసంధానిస్తే రియల్ ఎస్టేట్ రంగం మరింత దూసుకుపోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అలాగే మెగా సిటీ నిర్మాణం దిశగా అడుగులు వేస్తే మరిన్ని ప్రాజెక్టులు ఏపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో అనుసంధానం కూడా మరింత ఈజీ కానుంది. అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లే ప్రాంతాల్లోనూ భూములకు డిమాండ్ రానుందని మనకైతే తెలుస్తుంది. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం కోసం త్వరలోనే టెండర్లు పిలువనున్నారు. వీలైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు నిర్మించబోతున్నారు. అమరావతికి వరద ముప్పు లేకుండా ఉండేలా రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణంలోని సింగపూర్ను మళ్లీ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని మనకైతే తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.